ఇప్పుడు మనము ఛాతి లోపలికి ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ లోపలికి ఛాతి లోపలికి ఒక పైపు అంటే ఇంటర్కోస్టల్ ట్యూబ్ డ్రైన్ అంటారు అనమాట. అది ఏ ఏ జబ్బుల్లో వేస్తాము అన్నది తెలుసుకుందాము. ఒకటి ఏంటంటే ఊపిరితిత్తుల్లో అంటే ఛాతి భాగంలో ఏమైనా చెడు గాలి చేరినా కానీ, అంటే ఊపిరితిత్తుల్లో గాలి ఉంటుంది మళ్ళీ ఛాతిలో చేరటం ఏంటని చెప్పి అనుకోవచ్చు. ఎట్లా అంటే ఎప్పుడన్నా ఛాతికి దెబ్బ తాకినప్పుడు అంటే ఏమవుతుందంటే ఈ పక్కటి ఎముకలు ఇరిగిపోయి ఊపిరితిత్తుకి గుచ్చుకొని ఊపిరితిత్తుల్లో ఉండాల్సిన గాలి వచ్చి ఊపిరితిత్తులకి ఒక పొర, ఛాతికి అంటే పక్కటి ఎముకలకు అంటుకొని ఒక పొర ఉంటుంది, మధ్యలో కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటుంది అనమాట. ఆ ఖాళీ ప్రదేశంలో చేరుకోవటం వల్ల గుండె మీద ఒత్తిడి ఏర్పడి ప్రాణహాని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గాలిని బయటికి తీసేయడం కోసం లోపలికి ఈ పైప్ వేస్తాము. ఇంకొకటి ఛాతిలో ఏమైనా రకరకాల జబ్బుల వల్ల ఏమైనా చీము చేరినా కానీ, నీరు చేరినా కానీ, ఏమన్నా లేదు అంటే క్యాన్సర్ వల్ల నీరు చేరుతుంది, అటువంటిది ఏమైనా చేరినా కానీ, లేదు అంటే ఛాతికి దెబ్బ తాగటం వల్ల కానీ, లేదంటే కొన్ని రకాల ఆపరేషన్లు చేసినప్పుడు ఏమైందంటే ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ ఛాతిలో రక్తం చేరే అవకాశం ఉంటుంది. ఆ రక్తం చేరినా కానీ దాన్ని బయటికి తీసేయాలి. రక్తం లోపల ఉండటం వల్ల ఏంటంటే రక్తానికి గడ్డగట్టే గుణం ఒకటి ఉంటుంది. ఇంకొకటి మనకి ఛాతీలో రక్తం ఉండటం వల్ల చీములాగా మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బయటికి తీసేయాలి. కాబట్టి తప్పకుండా ఈ పక్కటి ఎముకలకి ఒక పక్కటి ఎముకకి ఇంకొక పక్కటి ఎముకకి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది అనమాట. ఆ ఖాళీ ప్రదేశం లోపలికి ఎక్కడైతే వేయాల్సిన అవసరం ఉందో డాక్టర్లు చూసుకొని లోపలికి ఒక పైపు లాంటిది లోపలికి వేస్తారనమాట. లోపలికి వేస్తే ఛాతి లోపల ఉన్న చెడు గాలి కానీ, నీరు కానీ, చీము కానీ, రక్తం కానీ, అది ఏమున్నా కానీ ఈ పైప్ ద్వారా ఇలా వచ్చేసి ఈ బ్యాగ్లో చేరుతుందన్నమాట. ఈ బ్యాగ్ దీంట్లోకి ఇలా వచ్చి ఇందులో వచ్చేస్తుంది. రోజుకి ఎంత వస్తుందో చూసుకొని దాని ప్రకారం అంటే రోగి ఎలా ఉన్నాడు అనే దాని మీద చూసుకొని దాని ప్రకారం ట్యూబ్ ఎన్ని రోజులు ఉంచాలి అనేది చూసి దాని ప్రకారం తీసేస్తామన్నమాట.